వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ చాలా దారుణంగా పడిపోతుంది నానాటికి అనేటువంటిది మనం పదే పదే చెప్పుకున్నాం. కారణం ఏంటి అని అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల్లో ఇన్ ద సెన్స్ ఎక్కువ పేద మధ్యతరగతి ప్రజల్లో కొనుగోలు శక్తి తక్కువైనప్పుడే జిఎస్టీ పడిపోతుంది. వాళ్ళు వస్తువులు కొనటం మానేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లేక. దాంతో జిఎస్టీ వసూళ్ళు ఆటోమేటిక్గా పడిపోతాయి. దేశంలోనే జిఎస్టీ వసూళ్లు చాలా దారుణంగా ఏపీలో పడిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. 2019, 2024 మధ్యలో జిఎస్టీ గణాంకాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పుకున్నాం మనం. ఎందుకు అని అంటే కరోనా వచ్చినప్పటికీ కూడా ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల అకౌంట్లోకి రకరకాల పథకాల రూపంలో డబ్బులు వేయటం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అవి ఆటోమేటిక్గా జనాలు ఆ డబ్బులతోటి వస్తువులు కొనుగోలు చేయటం, కొనుగోలు శక్తి పెరగటం, ఆ వస్తువులు కొనుగోలు చేయటం ద్వారా ఆటోమేటిక్గా జిఎస్టీ ఆదాయం పెరగటం అనేటువంటి జరిగింది అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు డబల్ ఇస్తాము సూపర్ 6 రూపంలో అని చెప్పినా కూడా కోతలు పెట్టి అర్హత పేరు చెప్పి అనేక విధాలుగా లక్షల మందిని అర్హత పేరు చెప్పి అనర్హులుగా వేటు వేసి అరకొరగా ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జనాలు కొనుగోలు శక్తి తగ్గింది. అందువల్ల ఆటోమేటిక్గా జిఎస్టీ తగ్గుదల అనేటువంటిది, జిఎస్టీ పడిపోయింది అనేటువంటిది మనం చెప్పుకోవడం జరిగింది. తాజాగా కూడా మళ్ళీ ఆ గణాంకాలు వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర జిఎస్టీ వసూళ్లలో తగ్గుదల దేశంలో చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఏపీ రాష్ట్రంలో జూలైలో 2.11 లక్షల కోట్ల కలెక్షన్. మేక్ ఇన్ ఇండియాకు సవాళ్లు. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూళ్లలో తగ్గుదల నమోదు కాగా మరోవైపు దేశవ్యాప్తంగా దిగుమతి ఉత్పత్తుల పన్నుతో జిఎస్టీ వసూళ్లు మెరుపు మెరిశాయి. ఈ ఏడాది జూలై నెలలో వస్తు సేవల పన్ను జిఎస్టీ రాబడి రికార్డు స్థాయిలో 2.11 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే మొత్తం జిఎస్టీ వసూళ్లు 15.4% పెరిగాయి. ఇది దేశవ్యాప్తంగా. దేశీయ లావాదేవీల వృద్ధి కేవలం 10.1% ఉండగా మరోవైపు దిగుమతులపై వసూలైన జిఎస్టీ ఏకంగా 28.8% పెరగడంతో ప్రభుత్వ ఆదాయం విదేశీ వస్తువులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది అని స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భిన్నమైనటువంటి పరిస్థితి నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంది. తెలంగాణలో 2 అంకెల వృద్ధి చోటు చేసుకుంది. ఏపీలో గడిచిన జూలైలో 5% పతనంతో 3,366 కోట్ల జిఎస్టీ వసూళ్లైంది. గత ఏడాది ఇదే నెలలో 3,532 కోట్లు జిఎస్టీ వసూళ్లు జరిగాయి. తెలంగాణలో గడిచిన జూలై నెలలో 5,819 కోట్ల జిఎస్టీ వసూలైంది. గత ఏడాది ఇదే నెలలో 4,871 కోట్ల పన్ను వసూళ్లతో పోల్చితే 19% వృద్ధి చోటు చేసుకుంది. ముడి చమురు, పారిశ్రామిక ముడి సరుకులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వంటి వస్తువుల దిగుమతులు పెరగడంతో దేశీయంగా జిఎస్టీ వసూళ్లకు మద్దతు లభించింది అని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి వస్తువుల విలువ పెరగడంతో వాటిపై జిఎస్టీ వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో విదేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేయడంతోనే పన్నుల రాబడిలో పెరుగుదల చోటు చేసుకుంది అని ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది దేశీయ తయారీ రంగానికి హెచ్చరికగా కనిపిస్తోంది అని నిపుణులు విమర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, సిఏల వంటి ప్రోత్సాహకాల అమల్లో ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక అవసరాలకు ఇంకా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతులు పెరిగితే ప్రభుత్వానికి తాత్కాలికంగా ఎక్కువ పన్ను ఆదాయం వచ్చినప్పటికీ అదే సమయంలో వాణిజ్య లోటు పెరగడం, విదేశీ మార్గద్రవ్యంపై ఒత్తిడి, దేశీయ పరిశ్రమల పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్థిక వ్యవస్థలోని సవాళ్లను అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారు. దేశీయ తయారీ, ఎగుమతులు, పెట్టుబడులు సమానంగా పెరిగితేనే ఈ వృద్ధి నిలకడగా కొనసాగుతుంది అని వారు అభిప్రాయపడుతున్నారు. రికార్డు జిఎస్టీ వసూళ్లను విజయంగా ప్రచారం చేయడం ఒక్కటే సరిపోదు. ఆ వసూళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నదే అసలు ప్రశ్న. దిగుమతులపైనే ప్రభుత్వ ఆదాయం వేగంగా పెరుగుతూ ఉండటం స్వదేశీ తయారీ ఇంకా ఆశించిన స్థాయిలో బలపడలేదు అనే సంకేతంగా భావించాల్సి ఉంటుంది. అందుకే రానున్న రోజుల్లో జిఎస్టీ సంస్కరణలతో పాటు దేశీయ ఉత్పత్తి, తయారీ, దిగుమతి ప్రత్యామ్నాయ విధానాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఆర్థిక నిపుణులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. సరే, దేశీయ పరిస్థితుల విషయం అలా ఉంటే ముఖ్యంగా రాష్ట్రంలో మాత్రం జిఎస్టీ వసూళ్ల తగ్గుదలకి మనం చెప్పుకున్న కారణాల్లో ప్రధానమైంది ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గటం. మరి ఆ కొనుగోలు శక్తిని ఏ విధంగా పెంచుతారు? సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టి అనేటువంటిదే ఇప్పటిదాకా ఎలాగ దానికి రోడ్డు మ్యాప్ లేదు, అసలు మ్యాపే లేదు.
రోడ్డే లేదు, ఇక ప్రతిదీ కోతలు విధించటం, ఇంకా ఏది మరి నిరుద్యోగం ఎప్పటిలాగే ఇంకా విపరీతంగా తాండవిస్తుంది. మీరు వచ్చిన తర్వాత కొత్తగా కల్పించినటువంటి ఉద్యోగాల కల్పన ఏమీ లేదు. అన్ని పేపర్ల మీద గ్రాఫిక్స్లోనూ ఉంటాయి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి, ఇలా చెప్పుకుంటూ పోతున్నారు తప్ప మొన్ననే పార్లమెంట్ వేదికగా చెప్పినటువంటిది అంతా 6,000 చిల్లర కోట్లు మాత్రమే వచ్చింది. ఎక్కడ 23 లక్షల కోట్లు, ఎక్కడ 6,000 చిల్లర కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని చెప్పడం అనేటువంటిది. ఉద్యోగాలు కూడా దారుణంగా పోయాయి, చాలా చోట్ల ఉద్యోగాలు ఏది ఎంఎస్ఎంఈలు వీటి వల్ల చాలా మీరు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్ల అవి కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఇలా అనేక రకాల కారణాలతో ఏపీలో జిఎస్టీ వసూళ్లు తగ్గడం అనేటువంటిది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీనికి తక్షణం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది ఆర్థిక నిపుణులు ఏపీని ఉద్దేశించి చేస్తున్నటువంటి విశ్లేషణ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.